సరే సార్ అది సార్ నిజం ఎగ్జాక్ట్. నా పేరు మానుపాటి మదన్ మోహన్, 40 ఏళ్ళు. నా క్వశ్చన్ ఒకటే, ఆ బిడ్డకి తండ్రి నేను చేసిన రికార్డు ప్రకారం ఆయన పేరు సుభాష్ రెడ్డి గారేమో నేను గడంటున్నారు, విజయసాయి రెడ్డి గారేమో నాకు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం ఆయన అనేది నా అనుమానం. సో నేను పెద్ద విజయసాయి రెడ్డి గారితో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు. శాంతి చెప్పిందే చెప్తున్నాను. శాంతి నాకు ఏ స్టోరీ అయితే విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పిందో, ఓకే నువ్వు సైలెంట్ ఉండు, ముసలా 10-15 ఏళ్ళు చచ్చిపోతాడు, మనకు డబ్బులు వస్తాయి, ఆడపిల్లలకు మిగులుతాయి, నువ్వు సైలెంట్ ఉండు అని శాంతి చెప్పిందే చెప్తున్నాను. నన్ను నాకు థ్రెట్ ఇచ్చింది, భయపడిచింది, నిన్ను 1 నిమిషంలో లేపుతారు నువ్వు వాళ్ళతో పెట్టుకుంటే అని డ్రామా చేసింది. సో ఇప్పుడు పెద్ద ఆయనతో నాకు ఏమి లేదు. పెద్ద ఆయన ఇఫ్ ఈజ్ రియలీ హ్యావింగ్ హై ఇంటిగ్రిటీ, క్లీన్ చిట్, ఈ కెన్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. అది ఎవరైనా విజయసాయి రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మదన్ కానీ కానీ మేడం, నేను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక భర్తగా నా బాధను వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసి ఇచ్చిన మాట వాస్తవం, ఇచ్చాను. ఆ లెటర్ ఇదే, లెటర్ చూపిస్తాను మీకు. నాకు అప్డేట్ తండ్రి ఎవరో నా భార్య DNA టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని DNA టెస్ట్కి పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. ఆ తండ్రి ఎవరో అనుమానాలు తీరుస్తూ లేరు మేడం, ఎవ్వరు లేరు. ఆమె న్యూట్రల్ పర్సన్, ఆమె అకాడమిషియన్, నేను ఒక విద్యావేత్తన, పొలిటీషియన్, ఆమె నాట్ పొలిటీషియన్, ఆమె నాట్ ఇండస్ట్రియలిస్ట్. నేను ఒక విద్యావేత్తన, ఆమె కామన్ సిటిజన్. ప్లీజ్ మేడం, ఆమె కామన్ సిటిజన్. నేను ఒక విద్యావేత్తను, నాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు సభాముఖంగా అడుగుతున్నాను. నాకు ఆ ఇండస్ట్రీస్, ఆ నెక్సస్, ఆ రాజకీయాలు అవన్నీ నాకు తెలియదు మేడం, నాకు తెలియదు అవన్నీ కూడా. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారు అయితే సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి నేనే తండ్రినని. DNA టెస్ట్ ప్రూఫ్ చెప్పండి. ఎవరు రికార్డు ప్రకారం నేను తండ్రి కాదన్నాడు. నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డ్ ఇస్తాను. హెల్దీ కండిషన్స్ లేదు. ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా, విల్ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. ఆమె నా దగ్గర నుంచి ఏం కోరట్లేదు. మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపో లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను ఏలుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా ఏలుకుంటాను? నా బిడ్డ కదా అన్న విషయం నాకు తెలుసు. నా 2 ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు కూడదా? నేను ఇతికి వచ్చానా? 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళు ఉంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, సిల్లీ రీజన్స్. అదే మేడం నేను ఇంత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్ బిఫోర్ ద మీడియా. ఆమె దగ్గర ఉన్న ఒరిజినల్ని ఫోరెన్సిక్ పంపించండి, లైట్ డిటెక్టర్ పంపించండి, నన్ను పిలవండి. ఫోరెన్సిక్ పంపిస్తే ఇది జూన్ 11వ తారీఖు 2024లో డమ్మీ ఫేక్ డాక్యుమెంట్. ఇది నన్ను బలవంతంగా భయపెట్టించి థ్రెట్ చేసి సైన్ తీసుకున్నారు. నేను జనవరి 3, 2024 పర్మనెంట్గా వచ్చాను. 2024 పర్మనెంట్గా వచ్చాను సార్. 2024 పర్మనెంట్గా వచ్చేసాను ఇండియాకి. ఇప్పుడు జనవరి నుంచి జరుగుతున్న భాగవతం ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా. ఈ 6 నెలల్లో నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఒక మేడం ప్లీజ్ నా పాయింట్స్ అందరూ చేసుకోండి. 12 నెలలంతా నా బేబీ అని చెప్పింది, 1 నెలంతా అన్నోన్ IVF చెప్పింది, ఓ తర్వాత నోన్ డోనార్ దట్ ఈస్ విజయసాయి రెడ్డి సార్ అని చెప్పింది, 1 నెలంతా లేదు IVF కాదు, డాక్యుమెంట్స్ లేవు, ఫిజికల్ రిలేషన్షిప్ అని చెప్పింది. ఇదంతా కాదనేసి ఒక 4-5 పేర్లు మళ్ళీ ఏదో పేర్లు చెప్పింది. ఇదంతా కానేసి నాకు పిచ్చెక్కిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే దాంట్లో కొత్త పేరు వచ్చింది, పోతిరెడ్డి సుభాష్ అని. ఈ మేడం భయంతో అంత పెద్ద మనిషిని నేను అడగలేను కదా. ఆ రోజు ఫస్ట్ రోజే చెప్పింది, కానీ పోయి అడగలేను కదా. నువ్వేనా నా బిడ్డకు తండ్రి నేను అడగలేను. ఐ డోంట్ హ్యావ్ ఏ పక్కా ఎవిడెన్సెస్ లేవు సార్ నా దగ్గర.
ఆమె చెప్పింది, శాంతి చెప్పింది ఇది. ఒక్కరు సార్ ఒక్కొక్కరు మేడం. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ మేడం. నేను పిల్లలకు న్యాయం చేయి, నాకు న్యాయం చేసేయి, నీకు విడాకులు ఇచ్చేస్తా. నేను డబ్బు ఇంత 30 కోట్లు 75 కోట్లు అడగలేదు మేడం. ఐ స్వేర్ ఆన్ మై కిడ్స్. నాకు 30 కోట్లు ఇస్తావా, 75 కోట్లు ఇస్తావా, ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది మేడం 35 కోట్లు 70? అంటే ఇప్పుడు నన్ను 42 మధ్య వదిలేస్తున్నావు, మరి నాకు ఇంకొక పెళ్లి చేసుకోవాలో, నాకు ఎంత కొత్త. ఐ నీడ్ జస్టిస్ ఇన్ ఎనీ ఫార్మ్, మానిటరీ ఆర్ ఎథికల్, ఐ డోంట్ నో. యూ మేక్ ఏ జస్టిస్. ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్. నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్ రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే.